ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్ము సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని పలువురు భక్తులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తోరింగి గ్రామంలో గల జనావళి వృద్ధాశ్రమంలో నారీ సేన ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. నారీ సేన అధ్యక్షురాలు పద్మజారెడ్డి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు, ఫ్రూట్స్, వాటర్ ట్యాంక్, నూతన వస్త్రాలు అందజేశారు. డాక్టర్ తన్మయి వాటర్ ట్యాంక్ స్పాన్సర్ చేయగా ఏ లక్ష్మి వృద్ధాశ్రమంలో వృద్ధులకు బెడ్షీట్స్ అందజేశారు. నారీసేన సభ్యులు అంతా కలిసి నిత్యావసర సరుకులు, ఫ్రూట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారీసేన అధ్యక్షురాలు పద్మజారెడ్డి మాట్లాడుతూ సమాజంలో అవసరతలు గుర్తించి వారికి తనవంతు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి, డాక్టర్ తన్మయి, డాక్టర్ నిరూష, సీతారా, ఏ లక్ష్మి, యోగా ట్రైనర్ శ్రీలక్ష్మి, దుర్గాంబిక, రమ్య తదితరులు పాల్గొన్నారు. సరే మేము ఇస్తామని పాత బట్టలు, గ్రాసరీస్, అట్లాగే వాటర్ ట్యాంక్ చాలా అవసరం ఉంది అన్నారు. సో తన్మయ్య గారు వాటర్ ట్యాంక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సో మిగతా అందరు కూడా తలాకు చేసుకుని వాళ్ళు ఇచ్చిన పాత బట్టలతో పాటు అలాగే గ్రాసరీస్ కూడా చాలా గ్రాసరీస్ వచ్చాయి ఈ రోజు. వాటితో పాటు మనకి జేఎన్సీ ప్యాలెస్ వాళ్ళు కొత్త నైటీలు, మీకు కొత్త బెడ్షీట్లు కూడా ఇస్తున్నారు ఈ రోజు. అలాగే ఉడిపి లక్ష్మి గారు ఆవిడేమో కొత్త బెడ్షీట్లు ఇస్తున్నారు ఈరోజు. సో వాటితో పాటు ఇంకా మీకు పాత బెడ్షీట్లు, పాత నైటీలు, పాత డ్రెస్సెస్ ఇంకా చాలా వచ్చాయి. సో ఇలా మీరు ఈరోజు మీకు ఇవన్నీ ఇచ్చి వీటితో పాటు మీకు లంచ్ కూడా మేము సర్వ్ చేసి వెళ్ళబోతున్నాము.